హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇది సండే రోజు లాగనమాట. ఈరోజే పోస్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ తీసాను, ఆఫ్టర్నూన్ కల్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కందనకాయల కర్రీ అండి. సండే అంటే నాకు పండగ అనమాట, ఒక పెద్ద విందు లెక్కండి. ఇంక ఈరోజు అయితే ఒక కడాయి అయితే పెట్టాను అనమాట. నేనే చేస్తున్నానండి లివర్ కర్రీ అయితే. మా హస్బెండ్ వస్తూ 1.5 కిలో తీసుకొచ్చారనమాట లివర్. మా అమ్మ అనేది నువ్వే చెయ్యమ్మా అని చెప్పిందండి. అందుకని చెప్పిన ధనియాలు, మెంతులు ఇవన్నీ అయితే ఫ్రై చేసి ఏం లేదండి, ఎప్పట్లాగే అన్నమాట. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఈ 4 కలిపి అయితే మిక్సీ పట్టాను అనమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ మొత్తం అయితే పైకి వస్తుందండి, లేదంటే పచ్చివాసన పోకపోతే బాగుండదు అనమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసారా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి కందకాయల కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఈ లివర్ అవి తింటే కూడా పాలు బాగా వస్తాయని చెప్పి ఇంకా మా వారు ఎప్పుడు వచ్చినా కూడా ఇవి తీసుకొస్తారనమాట. ఇక్కడ చూసారా, కొన్ని పచ్చిమిర్చి అయితే చీల్చి వేసానండి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి వేసాను అనమాట. ఇంక ఇవి వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గుతుందండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయాక ఇప్పుడు మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా మగ్గాలండి. అంత ఎక్కువగా మగ్గకపోయినా పర్లేదు, కొంచెం మగ్గితే చాలు. మగ్గిన తర్వాత, ఎందుకంటే మనము చికెన్ వేస్తాం కాబట్టి చికెన్తో పాటు బాగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం పండుయే కాబట్టి టమాటాలు నో ప్రాబ్లం అండి. ఇక్కడ చూస్తారా, టమాటా ముక్కలు కూడా వేసాను. ఇవి బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇప్పుడే వేసుకోవచ్చు అండి సాల్ట్. నేనైతే ఇప్పుడు వేయనండి, తర్వాత వేస్తానన్నమాట. ఇప్పుడైతే ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి నేనైతే మిక్సీ పట్టుకుంటాను. అప్పటికప్పుడు వేసుకుంటే ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి, టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా నాన్ వెజ్లో అయితే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఆల్రెడీ అయిపోయిందండి, అందుకని చెప్పి ఇప్పుడైతే మిక్సీ పెట్టాను అనమాట. ఇప్పుడు చూసారా, మనకు బాగా టమాటాలు అయితే మగ్గాయి అనమాట. 50% అయితే తర్వాత ఇంక చికెన్తో పాటు మగ్గుతాయి, ఇంక ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూసారా, ఇప్పుడైతే నేను కందనకాయలు కొన్ని, లివర్ కొన్ని అనమాట. ఇంక ఈ 2 లివర్ అయితే నా కోసం తీసుకొచ్చాడు. ఇంకెన్ని చూసారా, 1.5 కిలో అనమాట. ఇవి మనకేంటంటే ఇంక వాటర్ ఏం అవసరం లేదండి. ఇంక బాగా వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు అయితే మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్లోనే వాటర్ అనేది పైకి వస్తుందండి. వాటర్ వేసుకోకపోయినా పర్లేదు, నేనైతే కొంచెం వాటర్ అయితే పోస్తాను అనమాట. ఇక్కడ చూసారా, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత కరెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే మనకి చప్పగా ఉంటుందన్నమాట ముక్క అయితే. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఉంచిన తర్వాత మనకు వాటర్ మొత్తం అయితే పైకి వస్తాయి అన్నమాట. నేనైతే కొంచెం వాటర్ పోసానండి, అంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకా చపాతీలోకి, గారెలోకి అలా ఉంటుందని చెప్పేసి. మనకేంటంటే సండే అయితే ఇంకా ముక్క లేకపోతే ముద్ద దిగదనమాట. సండే అంటేనే ఇంకా మనకు స్పెషల్ కదండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి ఇళ్ళల్లో అందరూ చేసుకుంటారు. ఇంక నాకేంటంటే ఒక పెద్ద విందు లెక్క అనమాట ఆ సండే రోజు అంటే. సండే అంటే ఇంకా మాత్రం ఉండాలి కదండి స్పెషల్ అయితే. ఇంక ఈరోజు మా అమ్మ అయితే గారెలు కూడా చేస్తుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా చపాతీలు అయితే నేను కాల్చానండి. చపాతీలు, గారెలు ఇంక ఇవన్నీ ఈరోజు ఏంటంటే ఆర్డర్ వచ్చిందండి మా అమ్మకైతే. ఇక్కడ చూసారు, బాగా వాటర్ మొత్తం అయితే పైకి వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ధనియాల పొడి, కారం 2 స్పూన్లు వేసాను. అంటే ఇది మేము మరపట్టించుకున్నామండి కారం అయితే. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఈ వాటరే సరిపోతుంది. నేనైతే వాటర్ పోస్తానండి, అంటే కందనకాయలు ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడకవు. ఈ వాటర్ అయితే మేము చర్చికి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాము. ఫాస్ట్గా అయితే చెయ్యాలి. ఇవి కలిపాను కదా, కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకేసారి టైం అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్లోనే వేసానండి. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచితే చాలన్నమాట. బాగా కర్రీ మొత్తం అయితే చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూసారా, ఇక్కడైతే కొత్తిమీర కూడా వేస్తున్నాను. నాకైతే ఆ గుండెలు ఉన్నాయి కదండి, అవి అసలు ఇష్టం ఉండదు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇక్కడైతే. ఇంకా మేము సండే అంటే ప్రతి సండే వెళ్తామండి. మా పాప డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా ఒక 2 వీక్స్ ఏమో నేను వెళ్ళలేదంటే, ఇంకా ప్రతి సండే మాత్రం వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను అనమాట. ఇక్కడ చూసారా, ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట.
కొంచెం అయితే ఉడకాలండి. వాటర్ పోసాను కాబట్టి ఇలా ఉందండి. అంటే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే ఇంక నిన్నేంటంటే ఇక్కడైతే ఇంక మా వారైతే నాకు మా పాప కోసం అయితే కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేసి నాకు తెలియకుండా అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. పాపకైతే 2 డ్రెస్సులు అట్లా పెట్టారండి. చాలా బాగుందన్నమాట. కానీ ఒకటి ఏంటంటే ఫీడింగ్ కుర్తీ అయితే కాదండి, మామూలు కుర్తీ అనమాట. ఇక్కడ చూసారా పాపకైతే కాటన్ డ్రెస్సులు తీసుకున్నామండి. స్లీవ్లెస్ అనమాట. మామూలుగా హ్యాండ్స్ ఉంటే పాప అసలు వేసుకోదండి, ఏడుస్తుంటుంది. అందుకని చెప్పేసి మామూలుగా అయితే పెట్టాము. ఈ ఫ్రాక్ చూసారా చాలా బాగుందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము మేమైతే. చాలా బాగుంది. పాపకు అయితే వేయలేదండి, ఈ రోజు అయితే వేసారనమాట. సండే రోజు కదా, చర్చికి అయితే వేసుకునేటన్నమాట. ఇంకా సండే అంటే ఇలా ఉంటుందండి, అంతా హడావిడిగా ఉంటుందన్నమాట. సండే అయితే ఇన్ని వంటలు అయితే చేయాలండి. బాగా దంచు, దంపు పుట్టని ఆగకుండా అరవకుండా దిక్కులు జుమ్ముల్లో ఇచ్చే మట్టి కొద్దిగా ఇక దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలాజరా, దంచు దంచు డబ్బులు, ఓ డబ్బులు అల్లా దిక్కి 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 చెంతలే చెంతలే. అయితే మా నాన్న మునగాకు పొడి కారొస్తామని చెప్పి మునగాకు తీసుకురమ్మంటే చూడండి ఎంత తీసుకొచ్చాడు, చాలా తీసుకొచ్చాడు అనమాట. ఇంక చాలా వాడిపోయిందండి, అందుకని చెప్పి కొంచెం కోసానండి. కారపొడి అయితే చెయ్యాలి. ఇక్కడైతే ఇంకా వడల్లోకి అయితే మా అమ్మ చికెన్ చారు అయితే చేసింది. ఇక్కడ చూసారా బొబ్బర్లు ఉంటాయి కదండి, బొబ్బర్లు గుగ్గులుగా ఉండిందనమాట మా అమ్మ అయితే. ఇంక ఈరోజు ఇన్ని వంటలు అనమాట. నెక్స్ట్ గిల్సిగడ్డలు కూడా ఉడకబెట్టిందండి. ఇక్కడ చూసారా ఇంకా గుగ్గిళ్ళు అయితే ఒక తాలింపు అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఈ గుగ్గిళ్ళ రసం ఉంటుంది కదండి, చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం గుగ్గిళ్ళు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా గారెల్లోకి అయితే చికెన్ చారు అండి. చాలా బాగా చేసింది మా అమ్మ అయితే. ఎట్లయినా మన అమ్మోళ్ళు చేసినట్టు మనం చేయలేమండి. నాకైతే అస్సలు కుదరదు అనమాట. ఎలాంటి స్నాక్స్ అయితే నేను చేయనండి, నాకు రాదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. ఇంకా మా వారు కూడా ఏమన్నారు. ఇక్కడ చూసారా ఆ రోజు ఏంటంటే వేరే వాళ్ళు ఒక 30 వడలు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. అందుకని చెప్పి మా అమ్మ మాకు కూడా చేసిందండి, ఇంట్లో కూడా తింటారని చెప్పేసి. ఇంక సండే కాబట్టి ఫాస్ట్గా అయితే చేస్తుందన్నమాట. ఇంక ఇవి టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తామండి. చాలా బాగా చేస్తుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే టిఫిన్ కొట్టారనమాట. ఉదయం అయితే ఇంక ఇడ్లీ దోశ అవి అమ్ముతుందండి. ఈవినింగ్ అయితే పునుగులు వడలు అట్లాంటివి అమ్ముతుంది అనమాట. ఉర్లగడ్డ బజ్జీలు అట్లాంటివి అమ్ముతుందండి. చాలా బాగా చేస్తుంది, పెద్దవి చేస్తుందండి. అంటే వేరే అమ్మాయి మా అమ్మకి ఏంటంటే రౌండ్గా రావాలంట, నేను తిప్పుతున్నా కూడా వద్దు అంటుంది, బాగా కాలాలి అలా అంటుందండి. ఎక్కువ నచ్చదు అనమాట నేను చేస్తే. ఇంకా మా అమ్మే చేసుకుంటే హెల్ప్ చేస్తానంటే వద్దులే నేనే చేసుకుంటానులే అంటుంది. ఒకవైపు చేస్తూ ఒకవైపు అయితే కాలుస్తుంది అనమాట. ఇలా ఉంటుందండి మా అమ్మతో అయితే. ఇంకా మామూలుగా అయితే ఇంకా డిన్నర్ అయితే ఇంకా ఏం లేదండి, మామూలుగా రైస్ చికెన్ అనమాట. అవి ఏం చూపించదు అనమాట. ఇక్కడ నేనైతే నైట్ చపాతీలు అయితే చేస్తున్నానండి. నైట్కి అయితే ఈవినింగ్ అయితే ఎర్లీగా అయితే చేస్తున్నాను అనమాట. చపాతీ ఎలాగో చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నైట్కి అయితే చపాతీ అయితే చేస్తాం. చూసారా చాలా కాల్చానండి. ఇంక ఇలా ఉందన్నమాట. మేమైతే పిండి బిగ్ బజార్లో అయితే తీసుకొచ్చామండి. చాలా బాగుంది. అంటే మామూలుగా ప్యాకెట్లు అయితే ఎప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతాం, కానీ ఈ పిండి బాగుందండి. లూజులో అయితే బాగానే ఉందనిపించింది నాకైతే. మేమైతే ఈ మధ్య ఇవే తీసుకుంటున్నామండి, లూజులోనే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ చూసారా చికెన్ కర్రీ ఉందన్నమాట, ఆఫ్టర్నూన్ చేసింది. అదైతే సరిపోతుందండి, తినేసి పడుకోవడమేనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా మాకు డిన్నర్లోకి అయితే ఇదన్నమాట. ఇంకా మేమైతే చర్చికి వెళ్ళి వచ్చామండి. చర్చికి వెళ్ళి వచ్చిన వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను. అంటే ఉదయాన్నే తీసేసి అప్పటికప్పుడు వెంటనే పెట్టేశానండి, అందుకనమాట పెట్టండి. ఇక్కడైతే ఇంకా వడలు అయితే చూసారా ఎన్ని చేసిందో మా అమ్మ అయితే. అంటే ఉదయం అంటే క్లిప్
అంటే ముందుది వెనక్కి ముందుకు వచ్చిందనమాట. అలా అయిందండి. ఫాస్ట్గా అయితే పెట్టేశాను కాబట్టి ఇలా ఉల్టా పల్టా అయిందనమాట. చూసారు ఎన్ని చేసిందో, చాలా బాగా చేసిందండి వాళ్ళు అయితే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.